హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. పార్ట్ 4 చూద్దామండి. ఇది ఇంతవరకు 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు పార్ట్ 4లో 31 to 40 చూద్దామండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, మార్చి 2026లో పదవీ కాల పొడిగింపు మరియు కొత్త నివేదికల సమర్పణతో వార్తల్లో నిలిచిన 25వ భారత లా కమిషన్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. భారత లా కమిషన్ అనేది చట్టపరమైన సంస్కరణలను సిఫార్సు చేయడానికి లా కమిషన్ చట్టం 1956 కింద ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఆధునిక జీవ సంబంధమైన ముప్పులను ఎదుర్కొనేందుకు వీలుగా అంటువ్యాధుల చట్టం 1897కు నిర్మాణపరమైన మార్పులను సిఫార్సు చేస్తూ 25వ లా కమిషన్ మార్చి 2026లో కీలక నివేదికను సమర్పించింది. లా కమిషన్ చేసే సిఫార్సులు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖపై ఖచ్చితంగా బైండింగ్, తప్పనిసరిగా అమలు చేయాల్సిన నియమం అవుతాయి. పై వాక్యాలలో సరైనవేవి? ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏమడిగారు? మార్చి 2026లో పదవీ కాల పొడిగింపు మరియు కొత్త నివేదికల సమర్పణతో వార్తల్లో నిలిచిన 25వ భారత లా కమిషన్కు సంబంధించి అడిగారండి. ఇది ఆధునిక సంబంధమైన ముప్పులను ఎదుర్కొనేందుకు వీలుగా అంటువ్యాధుల చట్టం 1897కు నిర్మాణపరమైన మార్పులను సిఫార్సు చేస్తూ 25వ లా కమిషన్ మార్చి 2026లో కీలక నివేదికను సమర్పించిందటండి. ఆప్షన్ 1 అనేది రాంగ్ అండి. ఎందుకు అంటే భారత లా కమిషన్ ఒక చట్టబద్ధమైన సంస్థ కాదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పడే ఒక రాజ్యాంగేతర చట్టబద్ధత లేని సలహా సంస్థ అండి. స్వతంత్ర భారతదేశంలో మొదటి లా కమిషన్ను 1955లో ఎంసి సెతల్వాడ్ అధ్యక్షతను ఏర్పాటు చేశారంటండి. నెక్స్ట్ ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే లా కమిషన్ ఇచ్చే సిఫార్సులు కేవలం సలహాపూర్వకమైనవి మాత్రమే, ప్రభుత్వం వీటిని తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ మార్చి 2026లో ఈ కమిషన్ కోవిడ్ తర్వాతి కాలంలో పాతకాలపు 1897 నాటి చట్టాన్ని మార్చాలని, బయో టెర్రరిజం ఎదుర్కొనే అధికారాలు కేంద్రానికి ఇవ్వాలని నివేదిక ఇచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో జరిగిన భారత టెక్స్టైల్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనకు సంబంధించి దేశీయ జౌలి ఎగుమతులు రోడ్ మ్యాప్ను అంచనా వేయండి. ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం 5F ఫార్ములా ఆధారంగా రూపొందించబడింది. ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. ఈ గ్లోబల్ సప్లై చైన్ ఈవెంట్ ద్వారా 2030 నాటికి జౌలి ఎగుమతులలో $100 బిలియన్ మార్కును సాధించాలని భారత లక్ష్యంగా పెట్టుకుంది. మెడికల్ మరియు జియో టెక్స్టైల్స్తో కూడిన టెక్నికల్ టెక్స్టైల్స్ను ఈ రోడ్ మ్యాప్ యొక్క సుంకాల సడలింపు పరిధి నుండి పూర్తిగా మినహాయించారు. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. 1 and 2 ఏవే ఉన్నాయి? ఇక్కడ భారత టెక్స్టైల్ సంబంధించి అడిగారు. ఈ కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వపు 5F ఫార్ములా ఆధారంగా రూపొందించబడిందంట. ఫార్మ్ టు ఫైబర్, ఫార్మ్ టు ఫ్యాక్టరీ, ఫార్మ్ టు ఫ్యాషన్, ఫార్మ్ టు ఫారిన్. నెక్స్ట్ ఈ గ్లోబల్ సప్లై చైన్ ఈవెంట్ ద్వారా 2030 నాటికి జౌలి ఎగుమతులలో $100 బిలియన్ మార్కును సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటుందంటండి. మార్చి 2026లో గ్లోబల్ టెక్స్టైల్ హబ్గా భారత్ను నిలపడానికి న్యూఢిల్లీలో భారత టెక్స్ మెగా ఈవెంట్ జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది అంటే కృత్రిమంగా పారిశ్రామిక అవసరాల కోసం వాడే వస్త్రాలు ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటి ఎగుమతులను పెంచడానికి నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ కింద ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇచ్చారంటండి. మినహాయించలేదు, ఇక్కడ ప్రోత్సాహకాలు ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో విడుదలైన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ ప్రత్యేక నివేదిక యొక్క ప్రధాన విద్యా భావనలను విశ్లేషించండి. మొదటిసారిగా NIRF 2026 అన్ని సాంకేతిక విద్యా సంస్థల్లో AI సన్నద్ధత మరియు డిజిటల్ మౌలిక వసతుల అనుసంధానం అనే ప్రత్యేక పరామితిని చేర్చింది. ఈ ర్యాంకింగ్ మ్యాట్రిక్స్ 5 ప్రధాన పరిమితులపై ఆధారపడి ఉంటుంది. ఇందులో టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్ అత్యధిక వెయిటేజీని కలిగి ఉంటుంది. 2026 ర్యాంకింగ్స్లో IIT మద్రాస్ ఓవరాల్ విభాగంలో వరుసగా 8వ ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పై వాక్యాలలో సరైనవన్నీ అడిగారండి. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ NIRF సంబంధించి
ప్రత్యేక నివేదిక యొక్క భావనలను అడిగారండి. ఇది మొదటిసారిగా NIRF 2026 అన్ని సాంకేతిక విద్యా సంస్థల్లో AI సన్నద్ధత మరియు డిజిటల్ మౌలిక వసతుల అనుసంధానం అనే ప్రత్యేక పరామితిని చేర్చిందంట. ఈ ర్యాంకింగ్ మ్యాట్రిక్స్ 5 ప్రధాన పరిమితులపై ఆధారపడి ఉంటుందంట. ఇందులో టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్ అత్యధిక వెయిటేజీని కలిగి ఉంటుందంట. 2026 ర్యాంకింగ్స్లో IIT మద్రాస్ ఓవరాల్ విభాగంలో వరుసగా 8వ ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుందంటండి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా NIRF ర్యాంకులను ఇస్తుంది. ఉన్నత విద్యలో నాణ్యతను పెంచడానికి ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ఇది ప్రోత్సహిస్తుంది. 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ రూమ్స్ మరియు రీసెర్చ్ ల్యాబ్స్ ఉనికిని ర్యాంకింగ్స్ నిర్ణయించే కొత్త అంశంగా చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2026లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2026 నూతన దశ యొక్క పరిపాలనా అనువర్తనాలను గుర్తించండి. దేశవ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల గ్రామ పంచాయతీలలోని అన్ని సాంప్రదాయ జలవనరులకు జియో ట్యాగ్డ్ GIS మ్యాపింగ్ సిద్ధం చేయడాన్ని ఇది తప్పనిసరి చేస్తుంది. 2026 దశ యొక్క ప్రధాన నేపథ్యం తాగునీటి వనరుల స్థిరత్వం, సోర్స్ సస్టైనబిలిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఇది భూగర్భ జలాలు ఎక్కువగా క్షీణించిన బ్లాకులలో కృత్రిమ రీఛార్జ్ నిర్మాణాలపై దృష్టి పెడుతుంది. చట్టబద్ధంగా ఈ పథకం పట్టణ ప్రాంత తుఫాను నీటి కాలువల నిర్వహణ నిధులను నేరుగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధికి బదిలీ చేస్తుంది. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. దేశవ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల గ్రామ పంచాయతీలలోని అన్ని సాంప్రదాయ జలవనరులకు జియో ట్యాగ్ GIS మ్యాపింగ్ సిద్ధం చేయడాన్ని ఇది తప్పనిసరి చేసింది. ఏదండి? కేంద్ర జల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2026 సంబంధించి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల గ్రామ పంచాయతీలలోని అన్ని సాంప్రదాయ జలవనరులకు జియో ట్యాగ్ GIS మ్యాపింగ్ సిద్ధం చేయడాన్ని ఇది తప్పనిసరి చేసిందంట. 2026 దశ యొక్క ప్రధాన నేపథ్యము తాగునీటి వనరుల స్థిరత్వం. ఇది భూగర్భ జలాలు ఎక్కువగా క్షీణించిన బ్లాకులలో కృత్రిమ రీఛార్జ్ నిర్మాణాలపై దృష్టి పెడుతుందంటండి. ఋతుపవనాలు రాక కంటే ముందే వర్షపు నీటిని పొదుపు చేసేందుకు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారంట. దీనికి NDRF నిధులతో సంబంధం లేదండి. ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కలయికతో నడుస్తుందటండి. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2026లో అమరావతి రాజధాని ప్రాంత మౌలిక వసతుల ల్యాండ్ పూలింగ్ నిబంధనల సవరణలకు సంబంధించి చట్టపరమైన ఆర్థిక ప్రభావాలను అంచనా వేయండి. లేఅవుట్ అభివృద్ధి ఆలస్యం 24 నెలలు దాటితే పూలింగ్ కింద రైతులకు కేటాయించిన వాణిజ్య ప్లాట్లను ఆటోమేటిక్గా నివాస జోన్లకు మార్చుకోవడానికి సవరించిన నిబంధనలు అనుమతిస్తాయి. నకిలీ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికి వీలుగా పూలింగ్ విధానం కింద ఉన్న భూ యాజమాన్య హక్కులను ఇప్పుడు కొత్తగా పూర్తి చేసిన భూమి 2.0 కేంద్రీకృత లెడ్జర్లతో అనుసంధానించనున్నారు. 2019 కంటే ముందు ల్యాండ్ పూలింగ్లో పాల్గొన్న భూ యజమానులు కొత్తగా ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్యోల్బణ సర్దుబాటు ప్రయోజనాలను పొందే హక్కును చట్టబద్ధంగా కోల్పోతారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 3 ఇస్ ద. ఇక్కడ ఏమడిగారు? పైన పేర్కొన్న వాక్యాల్లో ఏవి సరైనవి కావు అన్నారంటే, అంటే ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్ అండి. రిమైనింగ్ 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? అమరావతి రాజధాని ప్రాంత మౌలిక వసతుల్లో ల్యాండ్ పూలింగ్ నిబంధనల సవరణలకు సంబంధించి అడిగారండి. లేఅవుట్ అభివృద్ధి ఆలస్యం 24 నెలలు దాటితే పూలింగ్ కింద రైతులకు కేటాయించిన వాణిజ్య ప్లాట్లను ఆటోమేటిక్ నివాస జోన్లుగా మార్చుకోవడానికి సవరించిన నిబంధనలు అనుమతిస్తాయి. నకిలీ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికి వీలుగా పూలింగ్ విధానం కింద ఉన్న భూ యాజమాన్య హక్కులను ఇప్పుడు కొత్తగా పూర్తి చేసిన భూమి 2.0 కేంద్రీకృత లెడ్జర్తో అనుసంధానించనున్నారు. దిస్ 2 ఆర్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే, ప్రభుత్వం పాత కొత్త అన్న తేడా లేకుండా ల్యాండ్ పూలింగ్లో పాల్గొన్న రైతులందరికీ సమాన న్యాయం చేయడానికి పెరిగిన ధరలకు అనుగుణంగా వార్షిక లీజు మొత్తాన్ని పెంచింది. పాత రైతులకు ఇది వర్తించదు అనడం తప్పు. సో ఇది ఏపీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉందండి కరెంట్ లింకేజెస్తో. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2026లో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి మరియు ఐటీ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను వాటి సరైన అంశాలతో జతపరచండి. ఏపీ మౌలిక వసతులు. ఏపీ ఈఆర్సీ విద్యుత్ టారిఫ్ నివేదిక 2026, విశాఖపట్నం ఐటీ హిల్స్ జీవో, కొండపల్లి మరియు మంగళగిరి క్లస్టరు. ప్రధాన మార్గదర్శక ప్రకటనలు. హై వోల్టేజ్ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ వినియోగదారులకు క్రాస్ సబ్సిడీ సర్ ఛార్జీని పూర్తిగా రద్దు చేసింది. మధురవాడ సమీపంలోని 150 ఎకరాలను
హైపర్ స్కేల్ గ్రీన్ డేటా సెంటర్ కారిడార్గా ప్రకటించింది. డిజిటల్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్లు మరియు డిజైన్ హబ్ల ఏర్పాటు కోసం 45 కోట్లు మంజూరు చేసింది. 1, 2, 3 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏపీఆర్సీ విద్యుత్ టారిఫ్ నివేదిక 2026 అనేది హై వోల్టేజ్ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ వినియోగదారులకు క్రాస్ సబ్సిడీ సర్ ఛార్జీని పూర్తిగా రద్దు చేసిందంట. విశాఖపట్నం ఐటీ హిల్స్ జీవో మధురవాడ సమీపంలోని 150 ఎకరాలను హైపర్ స్కేల్ గ్రీన్ డేటా సెంటర్ కారిడార్గా ప్రకటించిందంట. కొండపల్లి మరియు మంగళగిరి క్లస్టర్ అనేది డిజిటల్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్లు మరియు డిజైన్ హబ్ల ఏర్పాటు కోసం 45 కోట్లు మంజూరు చేసిందంటండి. ఇది ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉందండి. మార్చి 2026లో విశాఖను డేటా సెంటర్ హబ్గా మార్చడానికి మరియు సాంప్రదాయ హస్తకళలైన కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత వస్త్రాలకు గ్లోబల్ మార్కెటింగ్ కల్పించడానికి ఈ 2 జీవోలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అలాగే పరిశ్రమలను ఆకర్షించేందుకు ఏపీఈఆర్సీ హరిత ఇంధన రవాణాపై పన్నులు తగ్గించిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ రిజర్వ్ బ్యాంక్ మార్చి 2026 నాటి ద్రవ్య పరపతి సమీక్షలో రెపో రేటును 6.5% వద్ద మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈ విధానం వెనుక ఉన్న ఆర్థిక భావనను విశ్లేషించండి. రెపో రేటును అధికంగా ఉంచడం దేనిని సూచిస్తుందంటే ద్రవ్యోల్బణాన్ని 4% లక్ష్యానికి అనుగుణంగా మార్చడానికి ఆర్బీఐ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ ద్రవ్య లభ్యతను తగ్గించే విధానాన్ని కొనసాగిస్తోందని అర్థం. ఒకవేళ ఆర్బీఐ డోవిష్ ద్రవ్య విధానంలోకి మారితే అది మార్కెట్లో ద్రవ్య లభ్యత తక్షణమే తగ్గడానికి మరియు వాణిజ్య బ్యాంకుల వడ్డీ రేట్లు పెరగడానికి దారితీస్తుంది. ఎంపీసీలో 6 సభ్యులు ఉంటారు. ఇక్కడ నిర్ణయాలు మెజారిటీ ఓటు ద్వారా తీసుకోబడతాయి. ఓట్లు సమానమైనప్పుడు ఆర్బీఐ గవర్నర్కు కాస్టింగ్ ఓటు అధికారం ఉంటుంది. పైన పేర్కొన్న వాక్యాల్లో ఏవి సరైనవి? ఆప్షన్ బి ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. ఈ రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పరపతి సమీక్షలో రెపో రేటును 6.5 వద్ద మార్చకుండా యథాతథంగా ఉంచడానికి గల కారణం రెపో రేటును అధికంగా ఉంచడం దేనిని సూచిస్తుందంటే ద్రవ్యోల్బణాన్ని 4% లక్ష్యాన్ని అనుగుణంగా మార్చడానికి ఆర్బీఐ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ ద్రవ్య లభ్యతను తగ్గించే విధానాన్ని కొనసాగిస్తుందని అర్థం అండి. ఇక్కడ 4% లక్ష్యాన్ని అనుగుణంగా మార్చడానికి గల కారణం విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ విధానాన్ని కొనసాగిస్తోందని చెప్పడానికి గల రీజన్ అండి. నెక్స్ట్ ఎంపీసీలో 6 సభ్యులు ఉంటారంట. ఇక్కడ నిర్ణయాలు మెజారిటీ ఓటు ద్వారా తీసుకోబడతాయి. ఓట్లు సమానమైనప్పుడు ఆర్బీఐ గవర్నర్కు కాస్టింగ్ ఓటు అధికారం అనేది ఉంటుందంటండి. సో దీస్ 2 ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగ్ అంటే డోవిష్ పాలసీ అంటే వడ్డీ రేట్లను తగ్గించడం మరియు మార్కెట్లోకి డబ్బును వదలడం. దీనివల్ల లోన్ల వడ్డీ రేట్లని పెరుగుతాయి అనడం రాంగ్ అండి. ఇక్కడ స్టేట్మెంట్లు ఏమన్నారు? పెరుగుతాయి అన్నారు కాబట్టి ఇది రాంగ్. దీనివల్ల లోన్ల యొక్క వడ్డీ రేట్ అనేది తగ్గుతుందండి. దేని ద్వారా? డోవిష్ పాలసీ అంటే వడ్డీ రేట్లను తగ్గించడం మరియు మార్కెట్లోకి డబ్బును వదలడం అండి. సో వడ్డీ రేట్లు పెంచే కఠిన విధానాన్ని హాకిష్ పాలసీ అని అంటారంటండి. హాకిష్ పాలసీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కామర్స్ రంగంలో నకిలీ రివ్యూలను అడ్డుకోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ మార్చి 2026లో జారీ చేసిన నూతన మార్గదర్శకాల అనువర్తనాలను గుర్తించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బాట్ రివ్యూలను అడ్డుకోవడానికి రివ్యూలు రాసే వినియోగదారులకు ఎన్క్రిప్టెడ్ మొబైల్ ఓటీపీ ధృవీకరణను ఇది తప్పనిసరి చేసింది. ఒకే ఉత్పత్తికి సంబంధించిన నెగిటివ్ రివ్యూలను పూర్తిగా తొలగించి కేవలం పాజిటివ్ రివ్యూలను మాత్రమే ఉంచడాన్ని ఈ చట్టం చట్టబద్ధంగా నిషేధించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ఐఎస్ 1900/2022 ప్రమాణాలను అన్ని ఆన్లైన్ వ్యాపార సైట్లకు చట్టబద్ధంగా తప్పనిసరి చేశారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నకిలీ రివ్యూలను అడ్డుకోవడానికి ఈ కామర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అనే దాన్ని జారీ చేసిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బాట్ రివ్యూలను అడ్డుకోవడానికి రివ్యూలు రాసే వినియోగదారులకు ఎన్క్రిప్టెడ్ మొబైల్ ఓటీపీ ధృవీకరణను ఇది తప్పనిసరి చేసింది. ఒకే ఉత్పత్తికి సంబంధించిన నెగిటివ్ రివ్యూలను పూర్తిగా తొలగించి కేవలం పాజిటివ్ రివ్యూలను మాత్రమే ఉంచడాన్ని ఈ చట్టం చట్టబద్ధంగా నిషేధించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ఐఎస్ 1900/2022 ప్రమాణాలను అన్ని ఆన్లైన్ వ్యాపార సైట్లకు చట్టబద్ధంగా తప్పనిసరి చేశారంటండి. ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు రేటింగ్లను తారుమారు చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నాయి. దీనిని అడ్డుకోవడానికి వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త డిజిటల్ రూల్స్ తెచ్చిందంటండి.
నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026 ముగింపు నాటికి నమోదైన భారతదేశ రికార్డు స్థాయి వస్తు సేవల పన్ను వసూళ్ల గణాంకాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. బలమైన దేశీయ వినియోగం మరియు పన్నుల వసూళ్ల క్రమబద్ధీకరణ కారణంగా ఒకే నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లను 2.15 లక్షల కోట్ల రికార్డు స్థాయిని మార్కును తాకాయి. జీఎస్టీ, ఎస్జీటీ మరియు కంపెన్సేషన్ సెస్ వసూళ్లతో పోలిస్తే ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వాటా ఎల్లప్పుడూ అత్యంత తక్కువ శాతం ఉంటుంది. జీఎస్టీ అనేది గమ్యస్థాన ఆధారిత వినియోగ పన్ను. దీనిని 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2017 ద్వారా ప్రవేశపెట్టారు. పై వాటిలో సరైనవేవి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఎందుకు అంటే ఇక్కడ ఎల్లప్పుడూ అత్యంత తక్కువ శాతం అన్నారండి. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. అంతర్రాష్ట్ర వాణిజ్యం మరియు విదేశీ ఎగుమతులపై విధించే ఐజీఎస్టీ వాటానే జీఎస్టీ వసూళ్లలో అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. ఇది అన్నిటికంటే ఎక్కువగా ఉంటుందండి, తక్కువగా కాదు. 2026 మార్చి నాటికి ఆర్థిక బలోపేతంలో జీఎస్టీ వసూళ్ల స్థిరంగా 2 లక్షల కోట్లు దాటడం మైలురాయిగా నిలిచిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి చివరి వారంలో కేంద్ర ఆర్థిక శాఖ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ వడ్డీ రేట్ల నిర్ధారణ వెనుక ఉన్న ఆర్థిక సూత్రాలను అంచనా వేయండి. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ మరియు సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు వాటి కాలపరిమితికి సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీల బాండ్ల రాబడితో ముడిపడి ఉంటాయి. ఈ వడ్డీ రేట్లను మార్కెట్ ధరలతో అనుసంధానించాలని మరియు ప్రతి త్రైమాసికానికి ఒకసారి సవరించాలని శ్యామల గోపినాథ్ కమిటీ సిఫార్సు చేసింది. చిన్న పొదుపు పథకాల కమిటీ రేట్లను తగ్గించడం అనేది సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై వాణిజ్య బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు పెరగడానికి ప్రత్యక్ష సంకేతం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లకు సంబంధించి అడిగారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మరియు సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు వాటి కాల పరిమితికి సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీల బాండ్ల రాబడితో ముడిపడి ఉంటాయంట. ఈ వడ్డీ రేట్లను మార్కెట్ ధరలతో అనుసంధానించాలని మరియు ప్రతి త్రైమాసికానికి ఒకసారి సవరించాలని శ్యామల గోపినాథ్ కమిటీ సిఫార్సు చేసింది అనేది ఇది రాంగ్ అండి. ఇది కూడా కరెక్టే అండి. స్టేట్మెంట్ 3 మాత్రమే రాంగ్ అండి. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గించడం అనేది సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై వాణిజ్య బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు పెరగడానికి ప్రత్యక్ష సంకేతం. దిస్ ఈస్ ద రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే ఈ వడ్డీ రేట్లను తగ్గిస్తాయండి, ఇక్కడ పెంచవు. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గిస్తే వాణిజ్య బ్యాంకుల వడ్డీ తమ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను తగ్గిస్తాయి, పెంచవు. ఎందుకంటే ప్రభుత్వ పథకాల వడ్డీలు తగ్గితేనే బ్యాంకుల డిపాజిట్లకు డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ 10 క్వశ్చన్స్ కవర్ చేసామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 41 క్వశ్చన్స్ నుండి చూద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.